వీళ్ళు మార్నింగ్ 5:30 అవర్స్లో కర్ణాటక నుంచి మంత్రాలయం వెళ్తున్న భక్తులు, ఆ డ్రైవరు పూర్తిగా మత్తులో అంటే కునుకుపాటులో రోడ్ ఎక్స్ట్రీమ్ రైట్కి వచ్చి ఆపోజిట్ డైరెక్షన్ నుంచి వస్తున్న ఈ వెహికల్ రెండు పక్కల అంటే ఇలా ఇప్పుడు బండి ఇలా ఉండేది, ఇలా టోటల్ అనమాట. ఎదురొచ్చే వాహనం యొక్క ఎడం భాగాన్ని ఈ వెహికల్ యాత్రికులు ఉన్న ఎడం భాగం ఒదుకోవడం వల్ల ఈ కారులో ఉన్న ఎడం వైపు ఉన్న వాళ్ళు మొత్తం 5 అక్కడ చనిపోయారు. ఇప్పుడు గాయపడ్డ వారిలో ఒకళ్ళ పరిస్థితి చాలా కొంచెం క్రిటికల్ గా ఉంది. వాళ్ళని కర్నూలు హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ చనిపోయిన వారు కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాకు చెందిన వాళ్ళు. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆలయానికి వాళ్ళు తీర్థయాత్రకు రావడం జరిగింది. చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇప్పుడు మనం ఆల్రెడీ బెంగళూరు హైదరాబాద్ రోడ్లో మాత్రం ఖచ్చితంగా రాత్రి 12 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఫేస్ వాష్ ప్రోగ్రామ్ అని చెప్పి మనం స్టాపర్స్ పెట్టి వెహికల్స్ ఆఫ్ చేసి, ఈవెన్ ఇటు తిరుపతి హైదరాబాద్ రోడ్లో కూడా, నంద్యాల అండ్ కడప డిస్ట్రిక్ట్స్లో కూడా మనం చేస్తాం. అదే మాదిరిగా ఈ అంతర్రాష్ట్ర కర్ణాటక సరిహద్దు రాష్ట్రం రాయచూర్ హైవే కానీ లేకపోతే ఆదోని ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ప్రాణ నష్టం నివారించడానికి మేము చర్యలు. సార్, సీన్ మీరు చూసిన తర్వాత తప్పెవరు అనిపించింది? ఇప్పుడు ఇక్కడ మన జడ్జిమెంట్ ఇప్పుడు మెటీరియల్ 5 డెత్స్ అయినాయి. తప్పు ఒప్పు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. జరిగింది దురదృష్టకరమైన సంగతి. ఇంజర్డ్ పర్సన్స్ ఒకరి పరిస్థితి క్రిటికల్ లో ఉందండి. ఈవెన్ ఆపోజిట్ కార్ లో ఉన్న వాళ్ళు కూడా కొంచెం గాయాలని అన్నారు. డ్రైవర్ కి ముందు సీట్ లో ఉన్న వాళ్ళకి గాయాలని వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. వాళ్ళు హైదరాబాద్ నుంచి ఆదోని పెళ్లికి వస్తున్నారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.